నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఏపీలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు ఏపీలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ ఈ విజయం తాలూకా ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలోనూ తమ పార్టీ బలోపేతానికి జన సైనికులు కృషి చేస్తున్నారు. తెలంగాణలోని పలు సమస్యలపై జనసేన తరపున పోరాటం చేయడమే కాకుండా రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని జన సైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాంత్ నగర్ లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ జనసేన నేతలు వివరించారు. రేపు ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుండి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరతారని వివరించారు. రోడ్డు మార్గం ద్వారానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్తారని ఆర్కే సాగర్ తెలిపారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు, పోలీసులకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని సాగర్ తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని, ఏపీలో జనసేన విజయ ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరతామని తమను సంప్రదిస్తున్నారని నాయకులు తెలిపారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ ను కోరుతామని సాగర్ చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. జనసేనలో పనిచేయడానికి యువత ఉత్సాహంగా ఉందన్నారు. తెలంగాణలో జనసేనను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సాగర్ స్పష్టం చేశారు.